ఏదైతే ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టులు మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, మన ఇక్కడ ఒకసారి చూడొచ్చు. హిడ్మా మరణం అనేది మావోయిస్టులో చాలామంది నేతలకి కలిచివేసే అంశం. పైపెచ్చు ఈయన మరణం తర్వాత మావోయిస్ట్ అందరూ కూడా కలిసి ఒక లేఖ రిలీజ్ చేశారు. రాబోయే డిసెంబర్ ఎండింగ్ లోపు అందరూ మావోయిస్టులు లొంగిపోతాము, మాకు మరలా పునరావాసం కల్పించాలి, జనజీవన సమితిలో తిరిగే అవకాశం కల్పించాలని కూడా చెప్పారు. అయితే రాష్ట్ర స్థాయి డీజీపీలు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీ హెడ్ మీద ఏదైతే రివార్డు ప్రకటించబడిందో ఆ రివార్డు మరలా మీకే ఇచ్చి మీరే పునరావాసం బతికేలాగా, జనజీవన సమితిలో హాయిగా ఉండేలాగా అవకాశం కల్పిస్తానని కూడా చెప్పారు. మరి ఒకవైపు భీకర కాల్పుల్లో ఎన్కౌంటర్లో మరణించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది శాంతి ఒప్పందాలు కుదరకెలా జరుగుతుందా, లేదంటే ఎన్కౌంటర్ జరుగుతున్నాయా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. సరే, ఇక్కడ హిడ్మా గతంలో చాలా సెన్సేషనల్గా చేశారు. 2011 ఎప్పుడో 10లోనో ఒక 77 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న దాన్ని బ్లాస్ట్ చేసి వాళ్ళు 77 మంది మరణానికి కారణమయ్యారు. చాలా బ్లాస్ట్లు ఉన్నాయి. గుంటూరులో ఒకసారి ఇలాగ ఏదో బ్లాస్ట్ జరిగింది, ఛత్తీస్గఢ్లో ఒకసారి, ఇలాగ అంతటి హిట్ ట్రాక్ ఉన్న, అంటే ఇక్కడ సామాన్యులు కూడా, ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకి పోలీసులు ఎక్కడ బాధ్యులు? సో అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లకు వాళ్ళ కుటుంబాలు ఉండవా? మేబీ సింధూరం అనే సినిమా కృష్ణవంశ గారు దర్శకత్వం వహించి 90sలో వచ్చిన సినిమా ఒకసారి చూస్తే ఎవరి తప్పంటే ఎవరిది చెప్పలే. వాళ్ళకున్న పరిస్థితుల వల్ల వాళ్ళ మావోయిస్టులుగా మారారా, పోలీసుల్లో ఉండే కొంతమంది ప్రభుత్వానికి తొత్తులుగా ప్రయోగం చేసే వాళ్ళ వల్ల ఇలా వ్యవస్థ వచ్చిందా అనేది చాలా చక్కగా చూపించారు ఆ సినిమాలో. సో దీనికి అంతం లేదు అన్నట్టుగానే క్లైమాక్స్లో చూపిస్తారు. బట్ ఇప్పుడు ఖగార్తో దానికి ఫుల్ స్టాప్ పడేలాగా అనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ హిడ్మా అగ్రనేత ఎన్కౌంటర్ వెనుక ఇద్దరు వ్యాపారులు ఉన్నారా, లేదా తోటి మావోయిస్టులే ఉన్నారా అనేది రకరకాలుగా వినిపిస్తున్న వార్తలు. ఆ వార్త ఒకసారి చూస్తే, హిడ్మాతో పాటు కలిసి పనిచేసిన రాజ్ రెడ్డి అలాగే దేవ్జీ అనే ఒక ఇద్దరు మావోయిస్టులు, వాళ్ళు పోలీసుల ముందు హిడ్మా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అందుకే హిడ్మా పట్టుబడిపోయారు, లేకపోతే హిడ్మా దొరికే వ్యక్తే కాదు అని కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. మేబీ వాళ్ళు మీరు హిడ్మా గురించి చెప్తే మీకులాగే వాళ్ళని కూడా ఆయన జనజీవన సమితిలో మరలా కలిసే అవకాశం ఇస్తాము అని రకరకాలుగా ఒప్పించి, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి మొత్తానికి తెలుసుకొని మట్టు పెట్టారా, లేదు వీళ్ళే ఎలాగో తెలుసుకొని ఇన్ఫార్మర్ల ద్వారా వాళ్ళ పేరు చెప్పి ఇలాగ తప్పించుకుంటున్నారా? ఇంకోటి, ఒక మావోయిస్ట్ సానుభూతిపరుడు వికల్ప్ అనే వ్యక్తి కూడా ఈ విధంగా హిడ్మా దొరికిపోవడానికి కారణం తోటి మావోయిస్టులే, లేదంటే మావోయిస్టులతో ఎవరైతే ట్రాన్స్పోర్ట్కి కొన్ని రకాల ఉపయోగాలకి ఉపయోగపడ్డారో ఇద్దరు వ్యాపారులు, ఆ వ్యాపారుల వల్లే దొరికిపోయారని కూడా రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. అదొక్కసారి ఇక్కడ చూస్తే, పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో బెజవాడ వ్యాపారులకు సంబంధాలు ఉన్నాయన్న పార్టీ ప్రకటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరా వ్యాపారులు అనే చర్చ చర్చనీయాంశంగా మారింది. హిడ్మా అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్స కోసం నిరాయుధుడై విజయవాడ వచ్చాడని, అందుకు ఆ ఇద్దరు వ్యాపారులు సహకరించారని, వీరితో పాటు తమ పార్టీ సభ్యుడు ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే హిడ్మా విజయవాడలో పట్టుబడాడని, హత్య చేసి మారేడుమల్లి ఎన్కౌంటర్లో పడేశారని. ఇక్కడ చూడండి, అనారోగ్యంతోనో లేదా వ్యాపారులతోనో లావాదేవీలు చేసుకుంటున్న వ్యక్తులతో ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు జనరల్గా స్టైల్గా ట్రైన్లోనో ఫ్లైట్లోనో రారు కదా, గోప్యంగా కొన్ని రకాల ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో కూడా చాలామందికి తెలియదు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒకరు వచ్చి హిడ్మా పట్టుబడ్డాడు కాబట్టి మావోయిస్ట్ పార్టీకి సహకరించిన ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరు అనేది చర్చకు దారితీస్తోంది. ఇది ఒక ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు. నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులకు సంబంధం ఉందని మావోయిస్ట్ పార్టీ ప్రకటన. వికల్ప్ అనే ఒక ఆయన దీనికి సంబంధించి ఒక లేఖ రిలీజ్ చేశాడట. చికిత్స కోసం హిడ్మా నగరాన్ని తీసుకొచ్చారు, అక్కడి నుంచి మారేడుమల్లి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరైనా విషయంపై తీవ్ర చర్చ. ఒకరు ఫర్నిచర్ వ్యాపారి, మరొకరు సివిల్ కాంట్రాక్టర్. చెక్కతో ఫర్నిచర్ చేయించే ఒక వ్యాపారి, అంటే మేబీ అడవిలో దొరికే కలప అలాంటి సంబంధించి వ్యాపార, లేదంటే మామూలుగానే వుడ్ వర్క్స్తో ఫర్నిచర్ చేసే వ్యాపారం అనేది మూలాలకు వెళ్తే ఒక్కొక్కటిగా వస్తాయి. ఇకపోతే నగరంలో కలకలం రేపుతున్న మావోయిస్ట్ పార్టీ ప్రకటన. మావోయిస్టుల సంబంధాలు ఎలా, బెజవాడ వ్యాపారులకు మావోయిస్ట్ అగ్రనేతలతో ఎలా సంబంధాలు కుదిరాయనేది చర్చగా మారింది. మావోయిస్ట్ అగ్రనేతలు తమ కొరియర్లుగా ఉండేవారని విశ్వసిస్తారు. అంటే వ్యాపారులు కొరియర్లుగా అంటే వాళ్ళకి అవసరమైన సదుపాయాలు చేయడం, వాళ్ళకి అవసరమైన తిండి, షెల్టరు, అమౌంటు
ఇట్లా ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా వరకు. ఎందుకంటే ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ వీటన్నిటిలో కూడా మావోయిస్టు ప్రాబలంగా ఉండే ఏదైతే అగ్రనేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం తెలుగువారే. తెలుగువారి యొక్క ఆధిపత్యం అనేది ఇప్పుడు కొనసాగుతూ ఉండేది. మేబీ అది కొంతమంది ఒడిస్సాలో ఉండే అగ్రనాయకులకి అది జీర్ణించుకోలేక వాళ్ళే కొంతమంది ఇన్ఫార్మల్గా మారారని కూడా ఒక చిన్న రూమర్ ఉంది. అది దాంట్లో వాస్తవం ఎంతో తెలియదు. బట్ తెలుగువాడు ఎక్కడైనా కూడా కలుపుకుపోయి జెండా పాతి వాళ్ళ ఒక ఆదర్శంగా నిలబడేవారని కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ మావోయిస్టు సానుభూతి పరులు హిడ్మాకి ఈ విధంగా పోలీసులకి ఉప్పందించడం వల్ల లేదా ఇన్ఫార్మర్కి తెలియడం వల్ల హిడ్మాని విజయవాడలోనే అనారోగ్యంతో ఉన్న హిడ్మాని నిరాయుధుడైన అంటే ఆయుధాలు ఏమీ లేకుండా సింపుల్గా వచ్చిన హిడ్మాని తీసుకొని వెళ్ళి మారేడుమిల్లి అటు అంటే ఇప్పుడు రంపచోడవరం పోలవరం అనే జిల్లాగా రాష్ట్రం ప్రకటించింది. ఆ పోలవరం జిల్లాకి క్యాపిటల్గా రంపచోడవరాన్ని పెడుతుంది. ఆ రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఉండే అడవుల్లోనే ఎన్కౌంటర్గా చిత్రీకరించారనేది ఒక విషయం. ఈ మధ్యకాలంలో మరొక మావోయిస్ట్ తాలూకా తమ్ముడు కుమార్తె కూడా ఒక లేఖ రాసింది. మా పెదనాన్న క్షేమంగా ఉంటే దయచేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటోను కానీ ఆయన హెల్త్ బులెటిన్ కానీ రిలీజ్ చేయండి, ఆయన క్షేమంగా ఉండడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా చెప్పారు. దీనిపై పోలీసులు కూడా స్పందించారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తుంటారు. దేశంలోని మోస్ట్ వాంటెడ్ హిడ్మా వంటి వారితో పరిచయాలు సంబంధాలు ఉంటే ఆషామాషిగా ఉండదు. ఆ ప్రకటన మేరకు హిడ్మాను విజయవాడ తీసుకురావడంలో ఇద్దరు వ్యాపారులు కీలక పాత్ర పోషించారని తెలుస్తుంది. మావోయిస్టులతో వీరికి ఎంతో కాలంగా పరిచయాలు సంబంధాలు ఉండి ఉండొచ్చని తెలుస్తుంది. బిల్డరు సివిల్ కాంట్రాక్ట్ ద్వారానే కానూరు ఆటోనగర్లో భవనం తీసుకుని ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే వాళ్ళకి కానూరులో ఒక భవనం ఉంది, వాళ్ళు అక్కడికి వచ్చి లావాదేవీలన్నీ నిలుపుతూ ఉంటారు, అక్కడే కలుసుకుంటుంటారట. సో ఈ బిల్డర్లు, ఈ ఫర్నిచర్ షాపు లేదంటే వేరే వ్యాపారం చేసుకునే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి పైగా అగ్రనేతలు తమ కొరియర్లుగా ఉండేవారిని విశ్వసిస్తారు. అది కూడా కొద్ది సంవత్సరాలు వారికి వేరే బాధ్యతలు అప్పగించి వారి పనితీరుని గమనించిన తర్వాతే నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇన్ఫార్మర్గా అంటే ముందు టెస్ట్ చేస్తాడు, వీడు మనకి నిజమా కాదా, వీడు పోలీసులతో జతకట్టి వచ్చాడా లేదా మఫ్టీలో ఉన్న పోలీసోడా, లైక్ పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా కాముగా అండర్గ్రౌండ్లో అండర్ కవర్ కాప్లా పనిచేస్తున్నాడా అని కూడా చెక్ చేసుకొని నమ్మకం కుదిరాక చేస్తారట. ఆ వార్త ఇక్కడ మొత్తం మీద హిడ్మా మరణం వెనుక చాలా రకరకాల అనుమానాలు తావిస్తుంది. రకరకాలుగా ఇంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు, చాలా పక్కాగా ప్లాన్డ్గా చాలా మేధావి అయినా అంత సింపుల్గా దొరకడు. బట్ తోటి మావోయిస్టులు ఈ వ్యాపారులు కలిసి చేసిన డ్రామాలో ఆయన బలైపోయాడు అనేది కూడా ఎక్కువగా మావోయిస్టుల నుంచి వినిపిస్తున్న ఒక కథనం.